గురూజీ మకర రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వివిధ సెక్టార్స్‌లో ఉన్న వాళ్ళకి ఏమైనా మంచి సూచనలు ఇవ్వగలరా? తప్పకుండా అమ్మా. మకర రాశి వారు ముఖ్యంగా కొంత మొండి ప్రవర్తనతో ఉండేటువంటి వారు అయినప్పటికీ కూడా దయా హృదయం కలిగినటువంటి వారు, సేవ చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా వీరికి గ్రాటిట్యూడ్ అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఎవరైనా మనకు ఒక 10 రూపాయలు సహాయం, ఈ 10 రూపాయలని ఏమైనా చెప్పడమో లేదా సహాయం చేయడమో ఒకటి ఉండేటువంటి పరిస్థితి అద్భుతమైనటువంటి రాశి మకర రాశి. అంటే మకర రాశి వారికి గడిచిన 8, 19 నుండి కూడా వ్యవస్థ బాగాలేదు. 18, 19 నుండి కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, చిన్న ఇబ్బందులు కానివ్వండి, కాలు విగడమో, లైక్ ఇంకోటి ఏమిటి అంటే స్టమక్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయడాలు కానీ, మెడికల్ లైఫ్లో ఏమైనా గొడవలు కానీ, ఇప్పుడు వీరితనం ఎప్పుడైనా మకర రాశితో కాంప్రమైజ్ అయిపోవాలి. వీరితో గొడవలకు నువ్వెంత గేదెలే అన్నట్టుగా పోతే మాత్రం ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వీరికి జస్ట్ సారీ అనేది ఇష్టం. సారీ చెప్పి ఎస్ నీ మాటే అన్నా, నువ్వు చెప్పిందే చేద్దాం అని అనుకున్నా, మీరు అన్నట్టుగా వేదం లైక్ ఏదైనా 100% సూపర్గా ఉంటుంది. ఇక లేదు అనుకుంటే మాత్రము మనిషికి సంబంధించిన భార్య ఉన్నా భర్త ఉన్నా ఇక వీళ్ళు నలిగిపోయే పరిస్థితే ఉంటుంది. సో మకర రాశి వారు తప్పకుండా చాలా మంచివారు. వీరు ఎక్కువగా శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనము వీరికి అత్యంత శుభాలను తెచ్చిపెడుతుంది మకర రాశి వారు. అదే విధంగా వెంకటేశ్వర స్వామికి మనకు రోజ్ పెటల్స్ మాల సమర్పించిన, తులసి మాలను సమర్పించిన, సర్ప్రైజ్. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఎవరికైనా మనం ఒక సర్ప్రైజ్ గా ఒక గిఫ్ట్ ఇస్తే ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది. వారి మనసు వీరు బాగుండాలి అనే కోరిక ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో డైలీ వర్క్ చేసేటువంటి పని మనిషి, నెల జీతం ఇస్తూ ఉన్నాం, ఏదో ఒక రోజు ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చినాం అనుకోండి, ఎంతో సంతోషపడిపోతుంది. లేదు ఇంట్లోకి ఎవరో చుట్టాలు వచ్చినప్పటికీ ఇంకే అధికంగా పాత్రలు పడుతూ ఉన్నవి, బట్టలు అధికంగా ఉన్నవి, గులుక్కుంటూ ఆమె పని చేసినా మనకి ఇబ్బంది. కనుక అట్లా ఆలోచించుకొని అట్లా ఇవ్వడం ద్వారా సర్ప్రైజ్ కు ఆమెనే గురవుతుంది. అదా భగవంతుని మనం సర్ప్రైజ్ చేయాలి.